ప్రస్తుతం ఒకవైపున ఆయిల్ దెబ్బకి ఎదురైనటువంటి సంక్షోభం ఒక ఎత్తు అయితే, ఈ ఏడాది ఎదుర్కోబోయే సంక్షోభాలు భారతదేశానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఐటీ సర్వీసెస్‌లో ఉద్యోగాలు 20% పోయే అవకాశం ఉంది. టోటల్‌గా ఇండియా జీడీపీలో 10% దీనికి సంబంధించి దెబ్బ తగిలే పరిస్థితి ఉంది. అలాగే ఆహ్, టెక్ లే ఆఫ్‌లు అనేటటువంటిది అతిపెద్ద సమస్య అవుతది. ఐటీ వర్కర్స్ ఇప్పటికే జాబ్స్ కోల్పోయినటువంటి వాళ్ళకి ఎలాగా పరిష్కరించాలి? ఎందుకంటే కంపెనీలు ఏఐని వాడుతున్నాయంటే వాడడానికి వీల్లేదని చెప్పేటటువంటి అవకాశం లేదు. అలా అయితే వేరే దేశం చూసుకుంటానంటాయి. వాళ్ళు పన్ను కడుతున్నారు కాబట్టి వాళ్ళని మెయింటైన్ చేయాలి. సేమ్ టైమ్ ఈ ఇబ్బంది ఎదురవుతుంది. ఇంకో పక్కన రూపాయి ఇప్పటికే యుద్ధం కారణంగా రూ. 92.5కి పడింది 100కి డాలర్‌కి. ఇది ఇంకా పడిపోయే ప్రమాదం ఉంది. ఆహ్, ఇంకొక 6-16% పడేటటువంటి ప్రమాదం ఉందని అంచనా ఏస్తున్నారు ఆర్థిక నిపుణులు. అలాగే ఆయిల్ డిపెండెన్సీ ఇంపాక్ట్ ఇప్పుడు రష్యా ఇట్లాంటోళ్ళు మొన్న ఈ యుద్ధానికి ముందున్న వాతావరణంలో తక్కువ రేటుకి ఇచ్చారు. ఇప్పుడు ఆయిల్ ధరలు పెంచుతారు. దాని ఇంపాక్ట్ ద్రవ్యోల్బణం దేశవ్యాప్తంగా ఉండే అవకాశం ఉంది. ధరల పెరుగుదల ఉంటుంది. అలాగే మనకి ఎక్స్‌పెన్సివ్ పెరిగినప్పుడు ప్రజల నుండి వచ్చేటటువంటి వ్యతిరేకత ఉంటది. వీటిని ఎట్లా డీల్ చేస్తూ ప్రభుత్వం చూసుకోవాలి. 1.4 బిలియన్ పీపుల్ ఉన్నటువంటి దేశం ఇప్పుడు కొత్త కొత్త సమస్యలు ఫేస్ చేయబోతుంది.